హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణవర్మ. వెల్కమ్ బ్యాక్. మన ఇబ్రహీంపట్నానికి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే కొండపల్లిలో ఒక బ్యూటిఫుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ హౌసింగ్ జోన్లో ఉన్న ప్రాజెక్టు. అంటే చుట్టూ మొత్తం హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్కి మెయిన్ లొకేషన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇది కంప్లీట్లీ డెవలప్ అయిన ఏరియాలో ఉన్న ప్రాజెక్ట్ అండి. మీకు ఇప్పుడు డ్రోన్ షాట్స్ చూపిస్తాను, మీరు డ్రోన్ షాట్లో చూడొచ్చు. మీరు చూస్తున్నట్టయితే ఇది చుట్టుపక్కల అన్నీ సరే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్లతో ఉన్న ప్రాజెక్ట్ అండి. అంటే ఈ ఏరియా మొత్తం డెవలప్ అయింది. రెండవది ఏంటంటే ఇది నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న ప్రాజెక్టు. మనకి ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం మీదుగా మనకి నేషనల్ హైవే వెళ్తుంది. ఇది నేషనల్ హైవేకే ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్ అండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇదే నేషనల్ హైవేని మనకి బ్రిడ్జ్ వేసి, కృష్ణానది మీదుగా బ్రిడ్జ్ వేసి క్యాపిటల్ కనెక్ట్ చేయాలని చూస్తున్నారు. సో దాని ద్వారా కూడా దీనికి ఫ్యూచర్లో చాలా భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే క్యాపిటల్ కూడా చాలా దగ్గరగా, కేవలం 8 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి కోర్ క్యాపిటల్ కూడా వెళ్ళొచ్చు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుందండి. ఎందుకంటే ఇబ్రహీంపట్నం అనేది స్వతహాగా డెవలప్ అవుతున్న ఏరియా. మనకి ఇటు సైడ్ హైదరాబాద్ హైవేకి అలాగే మైలవరం హైవే, 2 నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తున్న పాయింట్. సో విజయవాడతో పోలిస్తే మనకి ఇబ్రహీంపట్నం అనేది కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో గవర్నమెంట్ ఏం ప్రయత్నిస్తుంది అంటే ఈ మైలవరం హైవేని డైరెక్ట్గా కృష్ణానది మీదుగా బ్రిడ్జ్ వేసి రాజధాని కలపాలని చూస్తుంది. దీనిలో భాగంగానే ఇబ్రహీంపట్నం దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ని అయితే వీళ్ళు ప్రపోజ్ చేశారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నానికి చాలా భారీ డిమాండ్ ఉందండి. త్వరలో ఇదే డిమాండ్ చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సో ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇది చాలా మంచి ఆప్షన్ అండి. సో దీంతోపాటు ఇది కంప్లీట్లీ హౌసింగ్ జోన్లో ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టే. ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసరికి మొత్తం 24/7 సెక్యూరిటీ అండ్ సీసీటీవీ సర్వైలెన్స్తో మనకి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, అంటే సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్తో ఉంటుంది. సో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ద్వారా మనకి ప్రతి ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా వీళ్ళు స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ని చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 90% డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఇంకా మిగిలిన డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నారు. వీళ్ళు కరెంటు పోల్స్తో కరెంట్ సప్లై కూడా తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా ఫిక్స్ చేశారండి. ఇప్పుడుకిప్పుడు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని మంచి బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి ఒక చాలా అనువైన ప్రదేశం హౌసింగ్ జోన్లో ఉన్న ప్రాజెక్టు. సో ఎవరైనా సరే మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే, అలాగే మంచి లైఫ్ స్టైల్, గేటెడ్ కమ్యూనిటీ, లైక్ మైండెడ్ పీపుల్తో ఉండాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుందండి. సో ఇంకా ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి గజం వచ్చేసి 28,699 చెప్తున్నారు. మనకి బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ప్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే మనకి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ప్లాట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నదండి. వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అలాగే వేకెన్సీ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం కోసం పైన కనబడుతున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మేము మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ పంపిస్తాము. అదేవిధంగా ఇది 90% డెవలప్మెంట్స్ ఫినిష్ చేసుకున్నదండి. సో ఎప్పుడైతే మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అవుతున్నాయో సో అప్పుడు డిమాండ్ అనేది భారీగా పెరుగుతుంది. సో ప్రైజెస్ కూడా ఇంకా పెంచే అవకాశాలు ఉంటాయండి. సో మంచి ప్రైమ్ లొకేషన్లో హౌస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం అండి. ఎందుకంటే తర్వాత ప్రైజెస్ పెంచిన తర్వాత మళ్ళీ మనకి కొనడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే ఇన్వెస్టర్స్ కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మనకు 4 కిలోమీటర్లోనే ఇబ్రహీంపట్నం వస్తుంది. దాని తర్వాత 4 కిలోమీటర్లు అంటే కృష్ణానది మీద నుంచి బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఆ 4 కిలోమీటర్లతో మనకి డైరెక్ట్ కోర్ క్యాపిటల్కి వస్తుందండి. సో ఫ్యూచర్లో కొండపల్లి ప్రాంతము, అలాగే ఇబ్రహీంపట్నము, అలాగే ఇబ్రహీంపట్నానికి ఎదురుగా ఉన్న క్యాపిటల్ రీజియన్ కూడా ఇవన్నీ సరే టూరిజంకి డెవలప్ చేస్తున్న ప్రాంతాలండి. సో కాబట్టి వీటికి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నది. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా అమరావతి, విజయవాడలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్, హౌసింగ్ జోన్ల కోసము మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.